ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఆపద్ముక్కుల వాడ అనాథ రక్ష గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష. నేను గోవిందమాల గురుస్వామిని గ్యార గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్ఘట్, హైదరాబాద్ నుండి. మానవుడు ఎల్లప్పుడూ భార్య, బిడ్డలు, కోరికలు, డబ్బు, ఆస్తులు అలాంటి మార్గాల్లో పడిపోయింది. సంసార లంపడంలో మిగిలిన వాడికి నేను లేకపోతే వీళ్ళు ఎలా ఉంటారు, నేను లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారు అని వాళ్ళకి సేవలు చేస్తూ 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 చివరికి చనిపోతాడు. అప్పుడు ఆ బంధువులు, ఆ కూతురులు, పిల్లలు ఎవరూ ఇతన్ని ఆదుకోలేరు. ఇవి గ్రహించి ముందుగానే వైరాగ్యము అలవర్చుకున్నట్లయితే మనం మోక్ష మార్గం పొందగలుగుతాం. మనము బంధువులకి అందరికి సేవ చేసినందుకు ముక్తిని పొందిస్తారా? ముక్తి దొరకదు. ఈ సంసారం నుండి తొందరగా బయటపడటం మంచిది. ప్రతిరోజు మన కళ్ళ ముందే ఎంతోమంది పుడుతున్నారు, చనిపోతున్నారు. పుట్టేవాడు ఏది తీసుకురావడం లేదు, చనిపోయేవాడు ఏది పట్టుకొని పోవడం లేదు. దీనిని జాగ్రత్తగా గమనిస్తే ఏది శాశ్వతం కాదని అనుభవంలోకి వస్తుంది. అప్పుడు అతడు ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడు. అలా కాక ఈ సంసార లంపటంలో కొట్టుమిట్టాడేవాడికి ఎన్నటికీ ముక్తి మార్గానికి చేరుకోలేడు. మనిషి ముందు ఈ ద్వంద్వముల నుండి బయటికి పడాలి. ప్రతి ప్రాణిని సమదృష్టితో చూడాలి. అలాంటి వాడికి ముక్తి సునాయాసంగా దొరుకుతుంది. ఎంతోమంది చక్రవర్తులు ఈ భూమండలాన్ని పరిపాలించారు. వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. పోయేటప్పుడు తమతో పూచిక పుల్ల కూడా తీసుకొని వెళ్ళలేదు. ఈ విషయం గ్రహించిన సాధకుడు మోక్షాన్ని పొందగలడు. ఈ ప్రపంచంలో ధనం సంపాదించడం కష్టం, కానీ దుఃఖములు మాత్రం అవలీలగా మానవుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎప్పుడూ. ఈ విషయం తెలిసిన వాడు మరల ఈ జనన మరణ చక్రంలో కుచ్చులో పడడు, బయటపడడానికే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? ఈ వీడియో మీకు చాలా చాలా జ్ఞానాన్ని కలగజేస్తారు. ఇప్పుడు మనం విష్ణువుని పట్టుకొని ఆ స్వామి చరణంలో ఉంటే మనకి ఈ మోక్ష మార్గం వస్తుంది. ఈ సంసార లంపటం నుంచి బయటికి పడాల్సిందే. ఓం నమో నారాయణాయ. ఓ నారాయణుడా, మిమ్మల్ని తెలుసుకుంటే కానీ ఈ సంసారం నుంచి విముక్తి కలగదు. నీవే నా మనసులకు ఇంద్రియులకి కనపడవు. నేనేమనుకోవాలి? నాకేది దిక్కు? సిద్ధు, రోషము, కామము, మోహము ఇవన్నీ వదిలిపెట్టి ఏకాగ్ర చిత్తంతో తమ తమ మనసులతో నింపుకున్నట్లయితే ఎవరైతే పరాపేక్ష కర్మలు చేస్తారో ఆ కర్మ ఫలములను తమ జ్ఞానంలో దగ్ధం చేస్తారో, ద్వంద్వములకు అతీతంగా ఉంటారో వారిని నిన్ను కనుగొంటాడు. అన్ని దేహంలో నీవే ఉన్నావు అని, నీకు ఒక దేహం అంటూ లేదు, అఖిల దేహంలో నీవే. ఈ ఈ ఈ భూతములు, ఇంద్రియములు, సమస్త ప్రపంచం సమయంలో నీవే. నీవన్నీ నడుస్తున్నాయి. నీవు నిండి ఉన్నావు అన్నింటిలో. ఈ సృష్టిలో మొత్తం నిండి ఉన్నావు. నీలోనే సృష్టి అంతా ఉంది. నీ మహిమలనే ఏకత్వంలో భిన్నత్వంలాగా ఉన్నాయి. స్వామి, నిన్ను నమ్ముకొని నేనుంటే నాకు మోక్ష మార్గం దొరుకుతుందని నిన్ను శరణ వేడుతున్నాను. నీ పుట్టుకకు కారణమే లేదు, అసలు నీకు పుట్టుకే లేదు, కానీ అన్నింటికీ కర్తవ్య నువ్వే. ఈ భూతకోటిని సృష్టించిన వాడివి నువ్వే, అన్నిటి భుజించేవాడివి నువ్వే. అమృతము నువ్వే, విషము నువ్వే, చేదు నువ్వే, తీపి నువ్వే, అన్నిట్లో నీవే. ఓ ముకుంద, ఓ వాసుదేవ, నాకు ఒకరంటే ప్రియము, ఇంకొకరంటే ప్రియము లేదు. ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ నాకు సమానమే అని చెప్పేవాడివి నువ్వు. నన్ను కాపాడగలుగుతావు, నన్ను రక్షించగలుగుతావు. నారాయణ, నన్ను ఈ సంసార బంధం నుండి బయటపడేసి నన్ను కరుణించి కాపాడవా స్వామి. నాకు నా యొక్క జ్ఞానేంద్రియములన్నీ నన్ను కలిపి, పంచభూతంలో ఇవన్నీ కలిపి నన్ను మోక్ష మార్గం వైపు నడిపించు నారాయణ అని మనం మనస్ఫూర్తిగా స్వామిని మనం పట్టుకున్నట్లయితే మనకు ఆ మోక్ష మార్గం దొరుకుతుంది. ఈ సంసార లంపడంలో నుంచి మనం బయటికి వెళ్ళగలుగుతాం. అందుకే మనము ఏదో ఒక స్వామి సేవ చేస్తూ, ఆ సేవలో తరిస్తూ మోక్ష మార్గాన్ని పొందటానికి ప్రయత్నం చేయడానికి ఒకే ఒక్క మార్గం, ఆయనే శ్రీమన్నారాయణుడు. అదే
గోవిందమాల గోవిందమాల వేసుకొని స్వామివారి సేవలో తరించి ముక్తిని ప్లస్ తర్వాత మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ గోవిందమాల వేసుకొని తరించండి. జై శ్రీమన్నారాయణ.